లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. చేశాను. ఆ డ్రైవర్ ని పంపించింది మురళీ ట్రావెల్స్ గోవిందరాజు. వాడికి వీరభద్రానికి పెద్ద లింక్ ఉందన్నా. వెళ్ళే సాకుతో మన ప్లాన్ లీక్ వచ్చేస్తాడేమో వెళ్ళి వేస్తాడ్రా అన్నా. జీతం తీసుకునేది మాయి గారి దగ్గర, పనిచేసేది వీరభద్రానిక. మన సత్యమూర్తి అన్నది దగ్గర మనుషులు చంపేశారయ్యా. నేను దిగిద్దరిని నరికేసి ఉండేవాడినయ్యా. కానీ ఒకవేళ నాకు ఏదైనా జరిగితే ఆ కబురు మీకు అందకుండా పోతుందని నోరు మూసుకుని ఉండిపోయినయ్యా. కరెంటు కట్ చేస్తారట, ఫోన్ చేస్తే పోలీసులు రారట. పదవిలో ఉన్నామన్న పొగరు. సరే, అందరూ ఇళ్లకు వెళ్ళండి. మీ పెళ్ళాం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని ఇంట్లోనే ఉండండి. మమ్మల్ని అందరినీ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఉండమని చెప్పి మీరు ఒక్కరే వాడితో పోరాడతారా? మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి మేము మా పిల్లలను వాటేసుకుని పడుకుంటాం అనుకున్నారా? ఇన్నేళ్ళు మా అందరి కోసం మీరు ఎంత కష్టపడారో తెలుసాయి గారు. ఈ రోజు మీకు సమస్య వస్తే మేము ఎలా ఊరుకుంటాం అనుకున్నారు? మేమేం చేతగాని వాళ్ళం కాదు. ఒకడు మీ ఇంట్లోకి దూరి మీ మీద చెయ్యేశాడంటే అదంతా మేము సత్యాగా జరుగుతుందయ్యా. శివ, సత్యమూర్తి అన్నింటికి పోలీసులు ఎంక్వైరీకి వచ్చారంట. ఎంతమంది వచ్చినా సరే ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టాం. నరికి ఎవరు వచ్చేస్తారే కట్టుకో కంటగా నరికేస్తాం. మీ వీధిలోకే కాదయ్యా, ఈ వీధిలోకి ఎవరు వచ్చేస్తారే నరికి పోగులు పెట్టేస్తాం. అన్న, బెజవాడ నుంచి వచ్చిన వాళ్ళు రాత్రి 10:30కి సరిగ్గా మన ఊరు పొలిమేరకు రాగానే మనకు ఫోన్ చేస్తారు. మనం సిగ్నల్ ఇస్తే చాలన్నా. ఆ వీరభద్రం వచ్చేస్తే పులివెందుల వాళ్ళు మళ్ళీ వెతుకుంటూ వస్తారు. నేను గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉంటాను. సరే. మీరు ఆ సత్రంలో ఉండి పని పూర్తయిన తర్వాత రండి, కలిసి హైదరాబాద్ వద్దాం. ఓకేనా? సరే, మీరందరూ బయలుదేరండి. సరే అయ్యా. నాన్న, మన ఊరోళ్ళంతా మన మీద ఉన్న ప్రేమతో పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎవరు వచ్చినా సరే నరికి పారేస్తారు. కానీ జరగబోయే గొడవలో మన వాళ్ళకి నష్టం జరుగుతుందిగా. డబ్బు కోసం వచ్చే వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ భార్యలు కూడా ఏడవరు. కానీ మాదయ్య భార్యకి శివప్రసాద్ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు నాన్న? ఏం చేయమంటావయ్యా? చట్టము అధికారము వాడి చేతుల్లో ఉంది. తిప్పి కొట్టడం తప్ప మనకు వేరే దారి లేదు. ఒక దారుంది నాన్న. వచ్చే 50 మందిని ఆపడానికి ముగ్గురిని లేపితే చాలు. అర్థం కాలేదు. ఆ రాజశేఖరం వాడి 2 చెంచాలు వాళ్ళని లేపేస్తే చాలు, ఏ గొడవ ఉండదు. మేము నలుగురం చాలు నాన్న. పెళ్లి పెట్టాకు లేని వాళ్ళు. మేము చచ్చినా ఎవరు బాధపడరు. కానీ ఖచ్చితంగా చచ్చేలోగా ఆ ముగ్గురిని లేపేస్తాం. వద్దు బాబు, అందుకు నేను ఒప్పుకోను. భయపడకండి అన్న, నాకేం కాదు. 1 గంట ముందు నా ఫ్రెండ్ ఒకడు తిరుపతి మాయాలాజ్లో నా పేరు మీద రూమ్ తీసుకున్నాడు. కరెక్ట్గా 10 గంటకి రాజశేఖరాన్ని లేపేస్తే నేను రేణుగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. వాడు అదే సమయానికి రూమ్ ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాడు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి నేను మలేషియా వెళ్ళిపోతాను. 6 నెలలు సంవత్సరం ఆగే నేను తిరిగి వచ్చేస్తాను నాన్న. పోలీస్ రికార్డ్స్లో నా పేరుండే ఛాన్సే లేదు. నేను బాగుండాలని మీరు నాకు పాస్పోర్ట్ ఇప్పించారు. అప్పుడు అది ఉపయోగపడలేదు. ఇప్పుడు అదే మరి అన్ని సమస్యల నుంచి బయటపడేస్తుంది. అయ్యో, ఏడ్చి నన్ను పిరికివాడి చేయకు భగవంతుడా. ఏడవకమ్మా, ఏడిస్తే నేను తట్టుకోలేదు. నాయనా, నీకేమైనా అయితే మాకు బాధ ఉండదు అనుకున్నావా? మేమందరం బండరాళ్ళం అనుకున్నావంట్రా. నిన్ను నమ్ముకొని వచ్చిందే ఒక పిల్ల. దానికి నేనే సమాధానం చెప్తాన్రా. చెప్పరా? చెప్పు, నేను ఇప్పుడు ఏం చేయను? ఇన్ని రోజులు ప్రతి ఒక్క కత్తి వెనక రక్తం మాత్రమే ఉంటుందనుకున్నాను. కానీ ఇంత పెద్ద పోరాటమే ఉంటుందని ఇప్పుడే నాకు అర్థమైంది. నేను వెయిట్ చేస్తుంటాను, తిరిగి వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాను. మీరే చెప్పారు కదా నాన్న, కోపిష్టి కత్తి పడితేనే తప్పు, కాపలావిడ పడితే తప్పు లేదని. నేను కోపంతో వెళ్ళట్లేదు నాన్న, మనల్ని కాపాడుకోవడానికి వెళ్తున్నాను.
సార్ మీరు ఊరెళ్ళే వరకు డిఎస్పీ మీతో ఉండమని చెప్పారు సార్. ఆ, ఊళ్ళో కరెంట్ కట్ అవగానే అన్ని ఫైర్ స్టేషన్లకి ఫోన్ చేసి ఊరు తగలబడిపోతుందని చెప్పండి. సరే. ఫైర్ ఇంజిన్ వచ్చేలాగా ఊళ్ళో ఉన్న గడ్డి వాళ్ళన్నింటినీ తగలబెట్టేయండి. పోలీసులే మనం పిలిస్తే రారు. ఫైర్ మ్యాన్ ఎవరు పిలిచినా వస్తాడు. ఆడవాళ్ళని పిల్లల్ని పాకల్లో ఉండొద్దు, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. సరే వస్తాం. నేను బ్రహ్మచారినే. నాకు పెళ్లి కాలేదని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటా, కానీ దానికి ఒక అర్హత ఉందని ఇప్పుడు తెలుసుకున్నా. మన సత్యమూర్తాన్ని చంపిన ఆ దొంగ నా కొడుకు పీక్ కొరికి రక్తం తాకుండా వదిలిపెట్టు బాబు. శివ, ఇంట్లో ఎవరు లేరు, అందరూ కళ్యాణ మండపంలో ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు ప్లాన్ చేసి వాళ్ళని 2 గ్రూపులుగా విడదీసి ఊరు బయటికి తీసుకెళ్ళాలి. చిన్నాయనా, టైం 10:30 కావస్తుంది, ఇంతవరకు ఏ కబురు లేదు. మేమంతా ఇక్కడ సిద్ధంగానే ఉన్నాం. ఫోన్ చేయట్లేదన్నా. ఊళ్ళోకి వెళ్ళి చూద్దాం పదండి. వాళ్ళు పక్కనే ఉన్న రైలు పొదలో ఉన్నారు. చిన్నాయన కాగడాలు వెలిగించండి. అన్నా ఏంటన్నది? మన రమ్మని బాలే పని పూర్తి చేసినట్టున్నారు. నేను నిన్ను పూర్తిగా నరకలేదు, పైపైన నరికాను. నేను చెప్పినట్టు మీరు నడుచుకున్నావు అంటే నేను ఇలాగే ఎత్తుకెళ్ళి ఇక్కడున్న జనరల్ హాస్పిటల్లో చేర్పిస్తాను, బతికిపోతావు. లేదు ఇక్కడే గిలిగిలా కొట్టుకుని చావు, నరికిన చోట మట్టేసి వెళ్ళిపోతాను. ఏమంటావు? నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాను. వీరభద్రాన్ని అమ్మోరు గుడి పక్కన కొలం దగ్గర బంధించి ఉంచామన్నా. నిజంగానే అంటున్నావా? అన్న వెంటనే రానా. అన్నా ఎక్కడికి వెళ్తున్నారు? ఏయ్, వాడిని నా చింతతో నరకాలరా. ఇప్పుడు బయటికి వెళ్తే రేపు పోలీసు వాడే రాక్షాయి కూర్చుంటాడు. అయితే ఒక పని చేయి, వాళ్ళకి తెలియకుండా కార్ని వెనక్కి తీసుకురా. ఇది కొడతాడు. వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రారా, రా 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 రా.
నాన్న తల నరికేస్తావా? నా కుటుంబాన్ని లేపేస్తావా? పదవిని ఉపయోగించుకునే డబ్బు కోసం నువ్వేమైనా చేస్తావు. నిన్ను ఎదిరించిన వాడు శత్రువు. రేయ్! చెడ్డ వాళ్ళంతా కలిసి మంచి వాళ్ళని అంతం చేయగలిగితే ఇక దేవుడు ఎందుకురా? గుళ్ళు ఎందుకు? నాకు నా కుటుంబం ముఖ్యం, నా ఊరు ముఖ్యం, మా అన్న